ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళార్లు ప్రైవేట్ వ్యాపారాలు జోక్యం చేసుకున్న రైతులను మభ్యపెట్టిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ హెచ్చరించారు. కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం కొన్న 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తామని చెప్పారు. తరుగు పేరుతో కోతలు విధిస్తే సహించబోమని చెప్పారు. సన్న రకాలకు క్వింటలకు 500 రూపాయలు బోనస్ రైతుల ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. అలాగే ఖరీఫ్ ధాన్యం విక్రయ సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే కొనుగోలు చేసినటువంటి 48 గంటల్లోనే అటు వారి ఖాతాలు కూడా అంటే నగదును జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఏ విధంగా ఉందనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏ విధంగా అంటే కొనుగోలు ఏ విధంగా కొనసాగుతుంది, అసలు ఏ విధంగా ఏర్పాట్లు చేశారనే విషయాన్ని వారు మాట్లాడడానికి తెలుస్తుంది. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్యాడీ విషయంలో దాదాపు ఎన్ని ఎకరాల్లో సాగైంది, దానికి సంబంధించి మీరు ఎన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు? ఖమ్మం జిల్లాలో అండి మనకి సుమారు మేము వేసిన అంచనా ప్రకారం 2 లక్షల మెట్రిక్ టన్నులు మాకు వరి ధాన్యం వస్తుంది అనుకుంటున్నాం. దాంట్లో 20,000 మెట్రిక్ టన్నుల వరకు ఆల్రెడీ సెంటర్స్కి వచ్చింది. దాంట్లో సుమారు 6 నుంచి 7,000 తేమ శాతం కరెక్ట్ ఉంది కాబట్టి కొనుగోలులు పూర్తి చేయడానికి ఈరోజు సాయంత్రం వరకు పూర్తవుతుంది. కొనుగోలు పూర్తయిన వాళ్ళు కూడా రేపు సాయంత్రం వరకు వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యేటట్టు మేము తయారుగా ఉన్నాము. ఆ ప్రక్రియ కూడా మొదలు పెట్టుకున్నామండి. ఈ 323 సెంటర్లు మనం పెట్టుకున్నాం. మనం సన్న రకాలకి మన దొడ్డు రకాలకి వేరేగా పెట్టుకోవడం జరిగిందండి. మొదటిసారి మనం గవర్నమెంట్ ఇక్కడ 500 రూపీస్ బోనస్ ఇస్తుంది కాబట్టి ఇద్దరిని ఒకే సెంటర్లో పెట్టడానికి మేము అనుమతి ఇవ్వలేదు. పూర్తిగా సిబ్బంది ఫీల్డ్లోనే ఉందండి. ఎక్కడి వరకు కొన్ని సందర్భాల్లో మన మిల్లర్లైనా ట్రాన్స్పోర్టర్లైనా అవస్థ పెట్టిస్తుంటే డైరెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ మేము ఆన్ ద స్పాట్ వెళ్ళి పరిష్కరించడానికి తయారుగా ఉన్నాము. 1077 కాల్ సెంటర్లో కూడా పబ్లిక్ అందరినీ కంప్లైంట్లు ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయమని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఆ సెంట్రలైజ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ అంతా సేకరించుకొని ఎక్కడ బాగా నడుస్తుంది ఎక్కడ బాగా నడవట్లేదని మేము నిఘా పెడుతున్నాం. సెంటర్ ఇన్ఛార్జెస్ నుంచి డిపార్ట్మెంటల్ హెడ్ వరకు అందరినీ ఇదే పనిలో పెట్టి రైతు నుంచి 48 గంటల్లో సేకరించడం ఒకటే కాదు, డబ్బులు కూడా ఖాతాలో పడే వరకు మేము వ్యవస్థను నడిపించడానికి తయారుగా ఉన్నాము. రైతులకు సంబంధించి ప్రధానంగా దాన్ని అక్కడ కొనుగోలు కేంద్రానికి తరలించినప్పుడు అక్కడ తేమ శాతంతో కొన్ని రోజులు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ప్రధానంగా కొనుగోలు అయిన వాటికి మాత్రమే అటు కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన వారు కూడా పట్టాలు ఇస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. దానికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారు? అంటే రైతులతో ఒక దరఖాస్తు అండి నాది. మొట్టమొదటిగా కోతలు చేసేటప్పుడు తొందరలో కోత చేయకుండా మొత్తం గింజ రంగు మారిన తర్వాత కోత చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్వెస్టర్స్తో కూడా మేము మొన్న మాట్లాడి ఇదే మాట చెప్పడం జరిగింది. తొందర కోతలను ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు కోతలు చేస్తే ఆ తేమ శాతం రావడానికి 1 వారం వరకు టైం తీసుకుంటుంది, మీకు మళ్ళీ కొనుగోలు లేట్ అవుతుంది అనేది ఏఈఓల ద్వారా కూడా ప్రచారం చేయిస్తున్నాం. కానీ సెంటర్కి వచ్చిన ఉదాహరణకి 20% ఎంతో వచ్చారు, 17% దిగంగానే టక్కని కొనుగోలు చేసే బాధ్యత మాదండి. అది లేట్ అవ్వకూడదు. తూకం పెట్టడం, మళ్ళీ దాన్ని క్లీనింగ్ చేయించడం, బస్తాలు వేయడానికి పూర్తిగా మేము తయారుగా వ్యవస్థని పెట్టాము. అక్కడ కొన్ని కొత్త యంత్రాలు కూడా తీసుకొని పెట్టడం జరిగిందండి. తొందరగా క్లీన్ చేయడానికి ప్యాడీకి డ్రైయర్స్ అంటాం వాటిని, అవి కూడా పెద్ద సెంటర్స్లో ఈ రేపటి వరకు స్టేషన్ చేయడానికి కూడా తయారుగా ఉన్నాము. అంటే ఏదైతే కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి మాత్రమే వాడు పట్టాలు ఇస్తున్నారు, మిగతా వాటికి కూడా ఇవ్వట్లేదు అని కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంటే మాకు ఏమన్నా ముందుగానే ఇస్తే మాకు ఆ తేమ వచ్చిందని కూడా మేము అక్కడ వెయిట్ చేస్తామని చెప్తున్నారు. దాని గురించి ఇలా ఉండదండి. అరైవల్ రాగానే అక్కడ ఫస్ట్ రిజిస్టర్లో నమోదు చేసుకుంటాం, దానికి ఒక పరిచయం ఇవ్వడం జరుగుతుంది. అది ఖచ్చితంగా అది అమలు అయ్యేలాగా అమలు అవుతుంది. అమలు అవ్వని చోట్ల కూడా అమలు అయ్యేలాగా మేము చేయడం జరుగుతుంది. కొనుగోలు అనేది వచ్చి తీసుకున్న తర్వాత కంప్లీషన్ ఆఫ్ పర్చేజ్ అండి. అది అరైవల్కి దానికి సంబంధం ఉండదు, ప్రొక్యూర్మెంట్కి అరైవల్కి సంబంధం ఉండదు. మీరు చెప్పింది కూడా ఎక్కడ కొన్ని సెంటర్లు మా కంప్లైంట్లు వస్తే అక్కడ కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. అంటే రైతులకు సంబంధించి ప్రధానంగా అంటే మిల్లర్లతో కూడా కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే కొనుగోలు మాత్రం జాప్యం జరుగుతుంది, దిగుమతి కూడా కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకోసం ప్రైవేట్ వ్యాపారాలను కూడా మేము ఆశ్రయిస్తున్నామని చెప్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ సెంటర్కి రైతు రాగానే ఫస్ట్ లోకల్ రైతా కాదా చూస్తున్నామండి. ఎందుకంటే బోనస్ ఇచ్చే స్టేట్ మన పక్కన ఆంధ్ర రాష్ట్రం ఉంది. దాని తప్ప అక్కడ వేసుకున్న తర్వాత టార్పాలిన్తో సహా డ్రైయింగ్ అసిస్టెన్స్ కోసం పూర్తిగా తయారుగా పెట్టాము. కొనుగోలు అవ్వంగానే అక్కడ తూకం పెట్టడం, బస్తాలు పెట్టడం ఇవన్నీ కూడా తయారుగా ఉన్నాము. ఇవన్నీ గవర్నమెంట్ ఎంఎస్పి ధర లోపల అందించడానికి మేము పెట్టే ప్రయత్నాలు. ఎంఎస్పి కన్నా కింద కొనేది అర్హత ఎవరికి ఉండదండి. దళాలు వచ్చి కొనే అర్హత మీకు ఉంది, కానీ ఎంఎస్పి పైన, ఎంఎస్పి కింద కొంటే కానీ వీ విల్ బి వెరీ స్ట్రిక్ట్ అగేన్స్ట్, వీ విల్ నాట్ అలౌ ఎనీ ఆపరేటర్స్ టు ఆపరేట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ అండి. ఎంఎస్పి పైన వాళ్ళు కొంటుంటే మాకు అభ్యంతరం లేదు, కొనే హక్కు వాళ్ళకు ఉంది. ప్రధానంగా రైతులు మాత్రం ఏదైతే అధికారులు ఏదైతే రిజిస్టర్లో నమోదు చేసిన విషయంలో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో దానికి కూడా పరిష్కారం చూపెడతామని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్.